హలో మామ, బొరుటో ట్యూబ్లో అటాక్ చాప్టర్ 22 గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ని లింక్లో పెట్టడం అయితే జరిగింది. నా పేజ్లోకి వెళ్ళి వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో కొట్టండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్లో బొరుటో మత్సురిని పీసెస్గా కట్ చేయడం చూసాము, కానీ తన థాన్సోల్ బల్బ్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందా లేదా అని మనకి చూపించలేదు. తను ఇంకా బ్రతికే ఉందా లేదా అని నెక్స్ట్ చాప్టర్లో చూసుకోవచ్చు. అయితే మత్సురి బ్రతికే ఉంటుందా ఉండదా అని మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి మామ. అలాగే బొరుటో బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు జోరా మత్సురి సెన్స్ చేస్తూ బొరుటోని సెన్స్ చేశాడు. అయితే ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి జోరా ఎలా వస్తాడు మీకు గుర్తుకు ఉందా? జోరా బొరుటోని అటాక్ చేస్తే జావ బ్రతుకులో ఉంటాడు. అప్పుడు జోరా అవుట్ఫిట్ లో ఉన్న క్లామార్క్స్ నుంచి బగ్ టెలిపోర్ట్ అవ్వడం చూసాము. అలా జోరా బ్యాటిల్ ఫీల్డ్ లోకి వస్తాడా? బట్ అలా జరగాలంటే ఒక సింజు అన్న అక్కడ ఉండాలి. అయితే ముందు చాప్టర్ లో రయ్యూని శారదా డిఫీట్ చేయడం వల్ల తను థాన్సోల్ బల్బ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అలాగే మత్సురి కొనామరోని కిల్ చేయాలని అటాక్ చేస్తూ ఉంటే బొరుటో సాస్కే వాడుతో తనని పీసెస్ గా కట్ చేయడం చూసాము. అయితే తను ఇంకా బ్రతికే ఉందో లేదో మనకి క్లారిటీగా తెలియదు. తను స్టిల్ బ్రతికే ఉంటే చాలా ఫాస్ట్ గా బ్యాటిల్ ఫీల్డ్ లోకి మత్సురి అవుట్ఫిట్ లో ఉన్న క్లామార్క్స్ నుంచి జోరా టెలిపోర్ట్ అవ్వచ్చు. అయితే ఒకవేళ మత్సురి థాన్సోల్ బల్బ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటే అని డౌట్ రావచ్చు. ఎప్పుడైతే బొరుటో మత్సురి మీద అటాక్ చేశాడు, ఆ అటాక్ ని ఎలా సెన్స్ చేశాడు, అలాగే ముందు చాప్టర్స్ లో వాళ్ళని సెన్స్ చేసి అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుసుకున్నాడు, దానికి రీజన్ వచ్చి కాజిన్ కోజీ రివీల్ చేశాడు. సెంజూస్ అందరూ జోరాతో సెన్సేషన్ షేర్ చేసుకుంటున్నారని చెప్పాడు. అంటే తను ఉన్న లొకేషన్ తనకి ఆల్రెడీ ముందుగానే తెలుసు. అలాగే ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బొరుటో మత్సుకిరిని కిల్ చేసేటప్పుడు తను మ్యాసివ్ చక్రాన్ని యూజ్ చేసి ఉంటాడు. ఆ హై లెవెల్ చక్రాన్ని యూజ్ చేసి బొరుటో లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా జోరా టెంటెల్స్ యొక్క సింజు కాబట్టి తనకి ఎర్త్ అండ్ నేచర్ తో డీప్ గా కనెక్షన్ ఉంది. దాన్ని హెల్ప్ చేసుకుని బొరుటో లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మత్సురి థాన్సోల్ బల్బ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయినా దాని ఎనర్జీని ఫాలో చేసి లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే జోరా ఒకడే బొరుటో కోసం వస్తాడా లేదా తనతో పాటు హిడారే అండ్ బగ్గు కూడా వస్తారా? ఒకవేళ జోరా ఒకడే వస్తే అక్కడ ఉన్న బొరుటోని, కొనామరుని, మిత్సురిని ఇలా హై లెవెల్ చిన్న బీస్ ఉన్నారు. అందరితో ఒకేసారి జోరా ఒకడే ఫైట్ చేయలేడని అనిపిస్తుంది. అందుకే తనతో పాటు హిడారే అండ్ బగ్గు కూడా వస్తారని అనిపిస్తుంది. బగ్ మత్సుకి అండ్ అథర్స్ తో ఫైట్ చేస్తే హిడారే వచ్చే శారదాతో ఫైట్ చేయడం చూడొచ్చు. అలాగే జోరా విఎస్ బొరుటో వచ్చుసుకి మధ్య ఫైట్, ఇలా డిఫరెంట్ ఫైట్స్ చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చి బొరుటో జోరాని డిఫీట్ చేయగలడా ఏమో నాకైతే డౌటే మామ. జోరా బొరుటో కన్నా స్ట్రాంగ్ అని మనందరికీ తెలుసు. చాలా చాప్టర్స్ లో జోరా బొరుటోని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడని కాజిన్ కోజీ మెన్షన్ చేయడం చూసాము. అలాగే లాస్ట్ చాప్టర్ లో బొరుటో కాజిన్ కోజీతో ఎందుకని ఎవడో చనిపోతుందో నాకు చెప్పలేదు. అక్కడ ఎవరూ చనిపోకుండా అందరినీ సేవ్ చేయడానికి ఛాన్స్ ఉందని అడిగితే నువ్వు మత్సురి నుంచి కొనామరుని సేవ్ చేయడానికి వెళ్తే నువ్వు వజువరాసంగాన్ని యూజ్ చేసే లోపే జోరా నిన్ను డిఫీట్ చేస్తాడు. నేను చాలా ఫ్యూచర్ పాసిబిలిటీస్ లో చూశాను, కానీ అవుట్పుట్ మాత్రం సేమ్. జోరా నిన్ను ఈజీగా డిఫీట్ చేస్తాడని మెన్షన్ చేశాడు. ఇక అపోయిట్లు జోరా బొరుటోని చాలా సీరియస్ గా ఇంజురీ చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటాడు. అప్పుడే కవాకి ఎంట్రీ. అయితే ఆముడో కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేయడం చూపించలేదు. బట్ కవాకి ఆముడో కండిషన్స్ ను ఒప్పుకున్నాడు. కానీ అకేబి ఓచుసుకిగా చేంజ్ అయితే తనని కిల్ చేస్తానని చెప్తాడు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో మనకి తెలియదు. అయితే ఆముడు కవాకి లిమిట్స్ ని ఖచ్చితంగా రిమూవ్ చేసి ఉంటాడు. ఇక కవాకి ఫుల్ పవర్స్ తో జోరా నుంచి బొరుటోని సేవ్ చేయడానికి బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. కానీ కవాకి జోరాని హ్యాండిల్ చేయగలడా? ఇక్కడ బొరుటో ఫుల్ పవర్స్ అండ్ వీక్నెస్ లో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆముడు కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేశాడు కాబట్టి అతను ఎంత స్ట్రాంగో మనకి తెలియదు. అతను ఫుల్ పవర్స్ ఏంటో మనకు తెలియదు. అయితే బొరుటో కన్నా కవాకి స్ట్రాంగ్ అని మనకు తెలుస్తోంది. అయితే అది ఎలా చెప్తున్నామని అడగొచ్చు. ముందు చాప్టర్ లో కవాకి అండ్ బొరుటో ఇద్దరు కలిసి గ్రాండ్ స్టోన్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బొరుటో కవాకితో ఆముడో లిమిట్స్ ని పే చేశాడు. ఆ లిమిట్స్ ని రిమూవ్ చేస్తే ఆ పవర్స్ తో నువ్వు నన్ను సర్పాస్ చేయొచ్చు అని చెప్తాడు. అయితే కవాకి జోరాని ఫినిష్ చేయగలడా ఏమో నాకైతే డౌటే మామ. బట్ బొరుటో అండ్ కవాకి ఇద్దరు కలిసి జోరాతో ఫైట్ చేస్తే ఖచ్చితంగా డిఫీట్ చేయగలరని అనిపిస్తుంది. బట్ జోరా వచ్చి కవాకి బ్యాటిల్ ఫీల్డ్ లోకి రాకముందే బొరుటోని సీరియస్ గా ఇంజురీ చేస్తాడని అనిపిస్తుంది. బట్ జోరా కవాకిని కిల్ చేయలేడు. బికాజ్ వాళ్ళకి టెంటైల్స్ కి ఓచుసుకిని ఫీడ్ చేయడానికి ఒక ఓచుసుకి కావాలి. వాళ్ళు బొరుటోని కిల్ చేసి కవాకిని టెంటైల్స్ కి ఫీడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇద్దరిని డిఫీట్ చేసినా కూడా బొరుటోని కిల్ చేయలేడు. బికాజ్ తన బాడీలో మొమోషికి ఉండడం మనందరికీ తెలుసు. ఇక్కడ మొమోషికి బొరుటో బాడీని కంట్రోల్లోకి తీసుకొని మొమోషికి రిటర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మామ? బొరుటో అండ్ కవాకి ఇద్దరు కలిసి జోరాని డిఫీట్ చేస్తారా లేదా మొమోషికి బొరుటో బాడీని కంట్రోల్లోకి తీసుకొని జోరాని డిఫీట్ చేస్తారా అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి మామ. ఇక నెక్స్ట్ వచ్చి శారదా మంగేకో షారంగాన్ యొక్క సెకండ్ అబిలిటీ మామ. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. చూడకపోతే వెళ్ళి చూసేయండి. నార్మల్ గా షారంగాన్ యూజ్
యూజర్కి వచ్చి లెఫ్ట్ ఐకి ఒక అబిలిటీ ఉంటుంది, అలాగే రైట్ ఐకి ఇంకొక అబిలిటీ ఉంటుంది. ఇక్కడ శారదా తన రైట్ ఐతో బ్లాక్ హోల్ ని క్రియేట్ చేయడము, అపోనెంట్స్ బ్లాక్ హోల్ లోకి సర్చ్ చేసుకొని బ్లాక్ చేయడము, అలాగే ఆ బ్లాక్ హోల్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడం చూసాము. అయితే తన లెఫ్ట్ ఐకి గ్రావిటీకి ఆపోజిట్ పవర్స్ ఉంటాయని అనిపిస్తుంది, లేదా టైం కి రిలేటెడ్ ఆరు నింజుతోనే అబ్జర్వ్ చేసుకుని అబిలిటీ ఉంటుందని అనిపిస్తుంది. అయితే లా చాప్టర్ లో ఫస్ట్ టైం శారదా తన మంగీకు శారంగా యూజ్ చేయడం వల్ల నుంచి బ్లడ్ బ్లీడ్ అయ్యి కాన్షియస్ ని లాస్ అయిపోవడం చూసాము. బట్ ఈ చాప్టర్ లో శారదా కాన్షియస్ లోకి వస్తుంది, అలాగే ఇడారి విఎస్ శారదా మధ్య ఫైట్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. బట్ సెకండ్ టైం ఇడారికి రివైవ్ ఇచ్చేప్పటి నుంచి ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడో అబ్జర్వ్ చేశాను. అయితే ఇడారి ఇప్పుడు ఎంత స్ట్రాంగో మనకు తెలియదు. తనని సెకండ్ టైం రివైవ్ చేసినప్పటి నుంచి అతను ఎలాంటి అప్డేట్స్ ని గెయిన్ చేసుకున్నాడు, అతనికి బొరుటో చంపిన విషయం గుర్తుకుందా తెలియదు, అతని ఫుల్ పవర్స్ కూడా తెలియదు. అయితే శారదా విఎస్ ఇడారి ఫైట్ లో శారదా ఇడారిని డిఫీట్ చేయగలడా? ఈ మూమెంట్ లోనే శారదా తన సెకండ్ మంగేకు షేరింగ్ అనే అబిలిటీస్ ని మనకి రివీల్ చేస్తారని అనిపిస్తుంది. అయితే శారదా బొరుటో హెల్ప్ తో ముందు ఇడారిని డిఫీట్ చేసింది. బట్ ఇక్కడ ఎవరి హెల్ప్ తీసుకోకుండా శారదా ఇడారిని డిఫీట్ చేయగలదా అని నెక్స్ట్ చాప్టర్స్ లో చూద్దాము. ఇక నెక్స్ట్ వచ్చి మిత్సుకి విఎస్ బగ్ ఫైట్. బొరుటో మంగాల టీమ్ 7 లో మిత్సుకి స్ట్రాంగ్ మెంబర్, బట్ బొరుటో డూబ్లో వర్టెక్స్ లో చూసుకుంటే మిత్సుకిని చాలా వీక్ గా చూపిస్తున్నారు మామ. రయూ ఫైట్ లో అతను ఏం హెల్ప్ కూడా చేయలేకపోయాడు, శారదానే తనని డిఫీట్ చేసింది. అసలు ఎందుకని మిత్సుకిని చాలా వీక్ గా చూస్తున్నారు? బొరుటో మంగాలో చాలా తక్కువ ఇయర్స్ లోనే మిత్సుకి సేజ్ మోడ్ ని మాస్టర్ చేశాడు. ఆ సేజ్ మోడ్ తో తన స్ట్రెంత్ అండ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే బగ్ విఎస్ మత్సుకు ఫైట్ లో అన్న మిత్సుకి అప్పర్ హ్యాండ్ ఉంటుందా, తనని డిఫీట్ చేయగలడా లేదా అని చూద్దాము. అలాగే ఇంకో పక్క కాసిన్ కోజీ కొనావరం సేవ్ చేయడం కోసం బొరుటోని వెళ్ళదని చెప్పినా కూడా వెళ్ళడం చూసి మొత్తం రూన్ చేయాలని అనుకుంటున్నాడా అని కామెంట్ చేస్తాడు. అయితే కాసిన్ కోజీ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం తప్ప ఏమీ చేయలేడు. అయితే అక్కడ సిచ్యువేషన్స్ సికమారుకు చెప్పి బొరుటోకి హెల్ప్ చేయగలడు. ఇక జూరా బొరుటోని ఇంజురీ చేయగానే హెల్ప్ కోసం సికమారుని కాంటాక్ట్ అయితే అప్పుడే బొరుటోని జూరా నుంచి సేవ్ చేయడం కోసం కవాకిని పంపిస్తాడని అనిపిస్తుంది, లేదా ఇంకెవరైనా పంపిస్తాడు. బట్ ఈ విషయాన్ని హిమవారి ఎలానో తెలుసుకొని బొరుటోని సేవ్ చేయడానికి వస్తుందా? హిమవారి ఫస్ట్ టైం టెయిల్ బేస్ బాంబ్ తో జూరా మీద అటాక్ చేయడం చూసాము. అలాంటి టెయిల్ బేస్ బాంబ్ ని నరుటో కూడా యూజ్ చేయలేదు. అయితే పెయిన్ ఫైట్ లో 9 నరుటోని కంట్రోల్ చేసి దానికంటే పెద్ద టెయిల్ బేస్ బాంబ్ ని యూజ్ చేసింది. అయితే పెయిన్ ఫైట్ లో 9 నరుటోని కంట్రోల్ చేసి దానికంటే పెద్ద టెయిల్ బేస్ బాంబ్ ని యూజ్ చేసింది. అలాగే తను రీజనరేటివ్ అబిలిటీస్ ని యూజ్ చేసి ఇనోజిన్ ని సేవ్ చేయడం చూసాము. అయితే హిమవారి కేసులో డిఫరెంట్ మామ. నరుటోలో కోరమాని మినిటో సీల్ చేశాడు, కానీ హిమవారిలో టెయిల్ బేస్ సమ్మనింగ్ అయ్యింది. అది కూడా ఒక న్యూ టెయిల్ బేస్. చూస్తుంటే హిమవారి నరుటోని కూడా సర్పాస్ చేసేలా ఉంది. బట్ ఈ చాప్టర్ లో మెయిన్ వచ్చి టీమ్ 7 రీయూనైట్, బొరుటో, శారదా అండ్ మిత్సుకి ముగ్గురు అక్కడే ఉన్నారు. ఈ చాప్టర్ లో టీమ్ 7 విఎస్ సింజూస్ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. బట్ చాప్టర్ 1 లో బొరుటో సీరియస్ గా ఇంజురీ అవ్వడం చూస్తాము. ఇక అక్కడితో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుందని అనిపిస్తుంది మామ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. హలో మామ, ఉజుమాకి క్లాన్ మెంబర్స్ స్ట్రాంగ్ అని మనందరికీ తెలుసు. బట్ ఎవరు స్ట్రాంగో ఇప్పుడు తెలుసుకుందాము. టాప్ 3లో వచ్చే నాగుటో ఉజుమాకి, కానీ తను మనకి పెయిన్ అనే పేరుతో బాగా తెలుసు. తన రెనెగాన్ పవర్తో గేడో స్టాచ్యూని సమ్మనించగలడు, అలాగే గాడ్ లైక్ అబిలిటీస్ ని యూజ్ చేయగలడు, అండ్ 6 పాత్ ఆఫ్ పెయిన్ ని కంట్రోల్ చేసి హిడెన్ లీ విలేజ్ ని ఒక్కడే డిస్ట్రాయ్ చేయగలడు. అలాగే ఉజుమాకి క్లాన్ మెంబర్స్ కి హ్యూజ్ చాక్రా రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి తను 2 రెనెగాన్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలడు మామ. ఇక టాప్ 2లో వచ్చే నరుటో ఉజుమాకి. నరుటో షిప్పుడెన్ లో స్ట్రాంగెస్ట్ ఉజుమాకి అని ఏం డౌట్ లేకుండా చెప్పొచ్చు. తనకి ఇమ్మెన్స్ చాక్రా సేజ్ మోడ్ ని మాస్టర్ చేశాడు, అండ్ 9 యొక్క పవర్స్ కూడా ఉన్నాయి. అలాగే కరెంట్ స్ట్రాంగెస్ట్ ఓచుచుకి అయిన ఈసీసీకి కూడా డిఫీట్ చేశాడు. బట్ ఆ ఫైట్ లో కురమాని లాస్ట్ అవ్వడం చూసాము. దానివల్ల నరుటో కొంచెం వీక్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే నరుటో కన్నా స్ట్రాంగ్ అయ్యి షినోబి ఉన్నాడు. ఇక టాప్ 1 లో వచ్చి బొరుటో ఉజుమాకి. బొరుటో ముందు వరకు నరుటోనే స్ట్రాంగెస్ట్ ఉజుమాకి, కానీ టూబ్లో వర్టెక్స్ లో ఓన్లీ స్ట్రాంగెస్ట్ ఉజుమాకినే కాదు, వెల్స్ లోనే స్ట్రాంగెస్ట్ షినోబిగా అయ్యాడు. అంతేకాదు మామ, తను ఉజుమాకి ప్లస్ ఒక హ్యూగా మెంబరు. ఇప్పుడు తను ఫుల్ ఓచుచుకి కూడా తన ముందు ఉన్న ఉజుమాకి సందర్ని సర్పాస్ చేశాడు.